ఒకప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కాక రమేష్ హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళి హోటల్లో పనిచేస్తూ చాలీచాలని ఆదాయంతో జీవించేవాడు. ఇటీవలే వెనక్కి వచ్చి సొంత ఊరిలో భార్యతో కలిసి బంతిపూల సాగు చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా సుస్థిర ఆదాయం ఆర్జిస్తున్నాడు. గతంలో వరి సాగు చేసి సాగునీరు లేక నష్టపోయిన రాములు ఇప్పుడు తన అర ఎకరంలో తక్కువ నీటితో 13 రకాల కూరగాయలు పండిస్తూ వరి పంట కంటే రెట్టింపు ఆదాయం అందుకుంటున్నాడు. భూగర్భ జలాలు లేక తమ పొలాన్ని వదిలేసి కూలి పనులు వెతుక్కుంటూ పోయిన ఈ జంట ఇప్పుడు తమ పొలంలో డ్రిప్ ఇరిగేషన్తో పాటు పూలు కూరగాయలు పండించడమే కాక పొలం దగ్గరే దుకాణం పెట్టి అమ్ముకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. వీరే కాదు, భూతాపం వల్ల సాగుబడి లేక కాడిని వదిలేసిన ఎందరో రైతులు ఇప్పుడు వ్యవసాయాన్ని పండగలా చేసుకోవడం వెనుక ఒక అరుదైన ప్రాజెక్ట్ ఉంది. వర్షాధార ప్రాంతాలలో భూతాపం వల్ల సాగుబడి సంక్షోభంలో పడింది. మరి ఈ కష్టాల నుంచి బయటపడే మార్గమే లేదా అని ఆలోచించిన ఈ రైతులు భూసారాన్ని కాపాడి దిగుబడులు పెంచాలనుకున్నారు. వారికి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అండగా నిలిచింది. అనంతరం గ్రామానికి ఇచ్చిన వాతావరణ నిర్ధారణ పథకం ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా సాంప్రదాయ పంటల నుంచి కూరగాయలు, పండ్లు మరియు చిరుధాన్యాల వైపు రైతులని ప్రోత్సహించే విధంగా మరియు తక్కువ నీటితో ఎక్కువ పంటని పండిస్తూ అధిక లాభాలు సాధించి రైతులు వాళ్ళ ఆదాయం పెంచుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా 50 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. షార్ప్ సంస్థ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయించడం జరిగింది. వాతావరణ నిర్ధారణ పథకంలో భాగంగా ఏమేమి పనులు చేసుకోవాలో, ఎలా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవాలో ఈ అంశాలపైన వాళ్ళకు రైతులకు కావాల్సిన అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు కేవలం వ్యవసాయం అంటే వరి, పత్తి ఇలాంటి పంటలే కాకుండా పందిరి కూరగాయలని పండించుకోవటం, తర్వాత వాతావరణ సమతుల్యతను కాపాడే విధంగా మరి ఆహార పంటల్ని వేసుకునే విధంగా రైతులకు మేము అవగాహన కల్పించడం జరిగింది నబార్డ్ యొక్క సహకారంతో. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా రైతులు పూర్తి చేసుకున్నారు. బావులలో కానీ బోర్లలో కానీ నీరు లేక ఒక పొలాలు తక్కువగా విస్తీర్ణంలో సాగు చేస్తుండేవాళ్ళు. ఆ క్రమంలో నాబార్డు వారి ఆర్థిక సహకారంతో మా షార్ప్ సంస్థ 2008లో ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని వాటర్ షెడ్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం రైతులకు కలిగించడానికి వాతావరణ మార్పు అనుసరణ ప్రాజెక్టును షార్ప్ ఎన్జిఓ ద్వారా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల్ అనంతారం గ్రామంలో నాబార్డ్ అమలు చేసింది. మేము నీటి నిల్వ కార్యక్రమం కొరకు ఒక 8 పామ్ పండ్లు 8 మంది రైతులకు చేయడం జరిగింది. తర్వాత 10 మంది రైతులకు బోర్ చుట్టూ ఇంకుడు గుంతలు అంటే బోర్వెల్ రీఛార్జ్ చేయడం జరిగింది. ఆ ఉమ్మడి బావికి సోలార్ పంప్ సెట్ 5,75,340 రూపాయల విలువ గల సోలార్ పంప్ సెట్ కూడా అక్కడ ఫిట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 రైతులకు రెయిన్ గన్ అంటే గ్రౌండ్ అంటే మనము వేరుశెనగ వేసిన రైతులకు కానీ మొక్కజొన్న వేసిన రైతులకు కానీ ఈ యొక్క రెయిన్ గన్ ద్వారా ఆ యొక్క పంటలు పండించుకోవడానికి 3 రైతులకి రెయిన్ గన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరి పెట్టినా కదా సార్, నేను వరి పెడితే వరిలో లాభం లేదు. ఇలా అదే నేను అద్దెగ్రంలో ఈ 13 రకాలు కూరగాయలు పెట్టిన. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ అద్దెగ్రం కూడా నాకు కూరగాయలు కొనుక్కొని పోతుర్రు. మరి ఆ వడ్ల పరిస్థితులు ఏంటంటే దానికి బట్టి దీన్ని చూస్తే చాలా బెనిఫిట్గా నాకు లాభం అనిపిస్తుంది. ఎందుకంటే కూరగాయల విషయంలో ప్రతి రోజు పంట ఇది. ప్రతి కూరగాయలు కూడా మనం ఇలా ఇంటి లోపల కూడా కూరగాయలు కావాలి. ప్రతి అందరికీ కావాల్సిన కూరగాయలు అందరికీ కూరగాయలు కావాలి. మరి కావాలంటే కూరగాయలు బెనిఫిట్ ఎక్కువ. మరి వడ్లు అంటే వడ్లు వదిలేండి సార్, ఏ గవర్నమెంట్ ఎక్కడ పోతే ఏం కథ మాకు తెలియదు సార్. ఆ విషయంలో మాకు ఆ వడ్ల విషయంలో ఈ యొక్క 13 రకాల కూరగాయలు కూడా లాభాలు మాకు మంచిగా అనిపిస్తుంది సార్. నేను ఎక్కువ మందులు తెచ్చి కొడతలేను, యాపనునే కొడుతున్నా. దానికి ఆ మందుకు ఆ పురుగుకు ఆడకాడ సెట్ అవుతుంది. నాబార్డు వల్ల బ్యాంకు తరఫున షార్ప్గా బ్యాంకు తర్వాత వాళ్ళు ఇచ్చిన మందులే కొడుతున్నా. వాళ్ళు ఇచ్చిన ఈ సూచనలు వాళ్ళు ఇస్తారు,
నేను దీన్ని బెనిఫిట్ చేస్తున్నా, మనకు లాభం అనిపిస్తుంది. ఇదివరకు వరి, కంది, పత్తి ఇలాంటి పంటలు వేసేవాళ్ళం. వాటి మీద ఆదాయం మామూలుగానే వచ్చేది. ఇక నాబార్డు వారి సిపిపి ప్రోగ్రామ్ అనంతరం గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగానే షాప్ సంస్థ వాళ్ళు మాకు ఒక 6 ఎకరానికి పెండాల్స్ వేసుకోవడానికి సబ్సిడీకి కింద ఒక 58,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతాది పెండాల్స్కు నాటుకోవడం, వైర్ గుంజుకోవడం మొత్తం ఖర్చు మొత్తం మేము పెట్టుకున్నాం. ఇంట్లో కొత్తిమీర వేసినాము, టమాటా వేసినాము, పచ్చిమిర్చి వేసినాము, మళ్ళీ పొట్ల వేసినాము, బీరా వేసినాము ఈ అద్దె ఎకరాములే. మళ్ళీ క్యారెట్ కూడా ఇక్కడ పెట్టేసినాం, క్యారెట్ కూడా వండింది మా దాంట్లో. ఆ సొర వేసినాం. ఇవన్నీ పంటలు ఇలా బాగానే వచ్చింది. కాకర అన్నీ కూడా బీరా గీరా ఈ అద్దె ఎకరం భూమిలో. ఈ పెండాల్ సిస్టమ్ ఫస్ట్ మేము వేయడానికి ముందు మమ్మల్ని కొన్ని ప్రదేశాలకు ట్రైనింగ్ తీసుకువెళ్ళారు. అంటే ఇక్కడ నల్గొండ దగ్గర కొన్ని ఏరియాలలో ఇట్లా పెండాల్ సిస్టంలో ఒక మల్టీ క్రాప్ పండించే రైతుల దగ్గర తీసుకుపోయి మాకు చూపించడం జరిగింది. మల్చింగ్ పేపర్ అంతకుముందుకు మామూలుగా మేము కింద కాలువల ద్వారా పారించేవాళ్ళం. ఒక 4 గుంటలు 5 గుంటల వరకే సాగు చేసేవాళ్ళం. ఇలా మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ వాళ్ళ ద్వారా సాగు చేయడం వల్ల మాకు శ్రమ తగ్గింది, ఆదాయం కొద్దిగా పెరిగింది. పొద్దున మా ఆయన వచ్చి 4 గంటల గట్ల నీళ్ళు పెడతాడు డ్రిప్ ద్వారా. మేము 10 గంటలకు వచ్చి కూరగాయలు తెంపుకొని రోడ్డు మీద పెట్టి అమ్ముతాం. రోజుకి 2,000 1000 రూపాయల 1,500 దాకా వస్తాయి. కూరగాయల విషయంలో మాకు ఇవన్నీ ఖర్చులు ఓను ఒక 40,000 సుమారుగా వస్తుంది సార్. మాకు కొంచెం ఇన్కమ్ వస్తుంది. మా పిల్లలు కూడా చదువుకుంటా కూడా ఇక్కడ వచ్చేసి మా పెద్ద బిడ్డ 15 చదువుతుంది, మా చిన్న బిడ్డ 12 చదువుతుంది. ఇక్కడ చూసుకుంటా వాళ్ళని చదివించుకుంటా ఇక్కడ నాకు కూడా కొంచెం సపోర్ట్గా నా పిల్లలు స్కూల్ అయిపోయినప్పుడు మాకు కూడా కొంత చేస్తారు. కొంచెం నేను చేసేగట్ల చేసుకుంటా. మళ్ళీ మాకు తక్కువ పని ఎక్కువ వచ్చినప్పుడు మేము కూలీలో కూడా పెట్టుకొని కొంత చేయించుకుంటున్నా. దాని మీదకెళ్ళా మాకు మంచిగానే ఇన్కమ్ బాగానే ఉంది. నేను ఫ్లవర్ డెకరేషన్ ఫంక్షన్ హాల్లో ఫ్లవర్ డెకరేషన్ మరియు లైటింగ్ అనేది పెట్టడం జరిగింది. నేను ఎప్పుడు పెళ్ళిళ్ళు మాట్లాడినప్పుడు పూలు మార్కెట్కి హైదరాబాద్ వెళ్ళి కొనడం జరిగేది. దీనివల్ల నాకు టైం వేస్ట్ అయ్యేది, డబ్బులు అనేది అధికంగా ఖర్చు కావడం జరిగింది. దాని ద్వారా నా భూమిలో నేను సొంతంగా ఎందుకు పండించకూడదు అనే ఆలోచన వచ్చింది. వరి వేసేవాళ్ళం, వరి వేస్తే తక్కువ పంట అనిపించింది, పూలు వేయాలనిపించింది, పూల తోట పెట్టేసినాం. మా పూలు మేమే మార్కెటింగ్ చేసుకుంటాం, సొంతంగా మేమే పని చేసుకుంటాం, కూలి వాళ్ళు ఎవరు అవసరం లేకుండా మేమే చేసుకుంటాం. ముందు కంటే కూడా ఇప్పటికీ వాళ్ళ ఆదాయం రెట్టింపు అవ్వడం జరిగింది. మరియు చాలామంది రైతులు ఎవరైతే గ్రామాలు వదిలేసి పట్టణాలకి వలస వెళ్ళిపోతున్నారో వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామాలకు వచ్చి వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకొని మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకునే విధంగా వీలు పడింది. క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్తో మారిన వ్యవసాయం. వాతావరణ మార్పు అనుసరణ ప్రాజెక్టును మార్చ్ 2019 నుంచి మార్చ్ 2023 వరకు అనంతారంలో షార్ప్ సంస్థ అమలు చేసింది. భూమి, తేమ, పచ్చదనం వంటి సహజ వనరులను కాపాడారు. 229 మంది రైతులు 304.42 హెక్టార్లలో బహుళ పంటలు పండిస్తున్నారు. వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడానికి ఫారం పాండ్లను నిర్మించారు. ఎండిన బోర్లకు రీఛార్జ్ చేసి పంటలను కాపాడారు. ట్రాక్టర్లతో లోదుక్కుల ద్వారా నేలను గుల్లపరిచి సారం పెంచారు. భూగర్భ జలాలు వృధా కాకుండా డ్రిప్ ఇరిగేషన్, రెయిన్ గన్లను రైతులకు అందచేసి తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయించారు. భూసారం కోసం పొలాల్లో చెరువు మట్టి వేసుకోవడానికి రైతులకు సహాయం అందించారు. ఒకే పంట కాకుండా బహుళ పంటల సాగుపై అవగాహన కలిగించారు. పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించారు. దీనివల్ల తీగజాతి కూరగాయల దిగుబడి పెరిగింది. కలుపును నివారించి తేమను కాపాడి మొక్కలు ఏపుగా పెరగడానికి మల్చింగ్ షీట్లు కూడా సమకూర్చారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చే పూలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించారు. పశుపోషణ కోసం పశుగ్రాసం పెంపకానికి సహాయపడ్డారు. రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తున్న రైతులను సేంద్రియం వైపు మళ్లించడానికి బయో ఫర్టిలైజర్ను మరియు బయో పెస్టిసైడ్స్ను అందించారు. ఉమ్మడిగా రైతులకు సోలార్ పవర్ యూనిట్లు ఇవ్వడం వల్ల
విద్యుత్తుని పొదుపు చేయడమే కాక వాతావరణ కాలుష్యాన్ని తగ్గించారు. వ్యవసాయ పనిముట్లు వినియోగించలేని పేద రైతుల కోసం అగ్రి టూల్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేశారు. ఆధునిక వ్యవసాయంపై అవగాహన కొరకు గ్రామ విజ్ఞాన వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల సాగు పద్ధతులను తెలుసుకోవడానికి పుస్తకాలు, కంప్యూటర్లు, టీవీలను ఏర్పాటు చేశారు. వాననీటి సంరక్షణ పనుల వల్ల గతంలో 300 అడుగులున్న భూగర్భ జలమట్టం ఇప్పుడు 150 అడుగుల పైకి వచ్చింది. సిపిపి ప్రాజెక్ట్ వల్ల సాగు విస్తీర్ణం అదనంగా 48 ఎకరాలకు పెరిగింది. పంటల దిగుబడి 30% పెరిగింది. ఈ ప్రాజెక్ట్ రైతుల జీవనోపాధులు మెరుగుపరచడమే కాకుండా వ్యక్తిగత ఆదాయ భద్రత చేకూర్చింది. ఒకప్పుడు సాగుబడి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రైతులు వాపసొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. అనంతారం ప్రజల నిరంతర కృషి, షార్ప్ ఎన్జిఓ చిత్తశుద్ధి, నాబార్డ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ విజయవంతమై బంజరు భూములు బంగారంలా మారాయి. సంఘటితంగా శ్రమించి భూతాపాన్ని తట్టుకునేలా సాగు చేస్తే కరువుని జయించవచ్చని ఈ రైతులు నిరూపించారు.